హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 31. శ్యామ ప్లీజ్ ఇక ఆపై. మీ కిల్లర్ సార్ నన్ను అతడి చేతులతో చంపేస్తే నువ్వు మాటలతో చంపేస్తున్నావు అంటూ సిగ్గుతో సుహా కూడా డిషెస్ సర్దడంలో హెల్ప్ చేసింది శ్యామకి. అప్పుడే విశ్వ లంచ్కి కిందికి రావడంతో శ్యామ సైలెంట్గా పక్కకు వెళ్ళింది. అక్కడ ఉండకుండా విశ్వ తినడానికి కూర్చుంటూ శ్యామని అయోమయంగా చూస్తూ దీనికేమైంది అలా వెళ్ళిపోతుంది అన్నాడు సుహాతో. ఓయ్ తను నీకు మరదలవుతుంది వరుసకి, అలా అది ఇది అనకూడదు కిల్లర్ అంది సుహా. మరదల్ని అనకూడదు బేబీ, ఇలాంటి రాక్షసిని అనొచ్చులే అన్నాడు విశ్వ. తను విన్నది అంటే మళ్ళీ గొడవ మొదలవుతుంది మీ ఇద్దరికి, ఇక ఆపు కిల్లర్ అని విశ్వకి వడ్డించి తను కూడా వడ్డించుకోబోయింది సుహా. కానీ విశ్వ సుహాని ఆపి తనని పక్కన కూర్చోబెట్టుకొని అతడే సుహాకి తినిపించడం స్టార్ట్ చేశాడు. విశ్వ తినిపిస్తూ ఉంటే ఫుల్గా తినేసి ఇక చాలు కిల్లర్ నువ్వు తినేసేయ్ అని చెప్పి శ్యామాని కూడా పిలిచింది భోజనానికి. పర్లేదక్క మీరు తిన్నాక తింటాను అని చెప్పింది శ్యామ. నేను తినేశాను శ్యామ, నాది అయిపోయింది రా అని శ్యామని కూడా పిలిపించి తనని చైర్లో కూర్చోబెట్టి శ్యామకి సుహానే వడ్డించింది. శ్యామ తన పాటికి తను సైలెంట్గా తింటూ ఉంటే కిల్లర్ బాబు ఏంటో ఇవాళ ఏదైనా తుఫాన్ వచ్చే హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా, దీని నోరు ఇంత ప్రశాంతంగా ఉంది అన్నాడు. మీకు నాతో గొడవ పెట్టుకోకపోతే రోజు గడవదా అంది శ్యామ. అరే రోజు నాన్ స్టాప్గా వాగుతావు కదా, అందుకే ఇవాళ సైలెంట్గా ఉంటేనో డౌట్ వచ్చింది నాకు అన్నాడు విశ్వ. నాకు మీతో గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదు, నాతో మాట్లాడకండి మీరు అని శ్యామ తన పాటికి తను తింటూ ఉంటే అప్పుడే భైరవ్ వచ్చి విశ్వ చెవిలో ఏదో చెప్తాడు. ఓకే అని అప్పటికప్పుడు తన మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ బేబీ అని పిలిచాడు సుహాని. కిల్లర్ అంది సుహా. మన రూమ్కి అటాచ్గా నా పర్సనల్ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో ఒక ఫైల్ ఉందిరా అని దాని పేరు చెప్పి తీసుకురావా అన్నాడు విశ్వ. ఓకే కిల్లర్ అని సుహా పైకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకునే వరకు వెయిట్ చేసిన విశ్వ అప్పటికప్పుడే చాలా సీరియస్గా మారిపోయి హ్యాండ్ వాష్ చేసుకొని నాప్కిన్కి హ్యాండ్ తుడుచుకుంటూ తను కూర్చున్న చైర్తో సహా వెనక్కి తిరిగాడు. అప్పుడే ఇద్దరు గార్డ్స్ ఒకడిని 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకోవచ్చి విశ్వ కాళ్ళ దగ్గర పడేశారు. విశ్వ వాడినే షార్ప్గా చూస్తూ ఉన్నాడు. సారీ బాయ్ తప్పైపోయింది, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను అని వాడు విశ్వ కాళ్ళ దగ్గర పడి విశ్వాని ప్రాధేయపడుతున్నాడు. పొరపాట? అది నువ్వు తెలిసి చేసిందే కదరా, పొరపాటు ఎలా అవుతుంది అని భైరవ్ వైపు చూశాడు విశ్వ. అక్కడ జరిగేది శ్యామ తింటూనే ఇంతలా నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. సుహా ఎక్కడ కిందికి వస్తుందో అని ఒకసారి పైకి ఒకసారి కిందికి చూస్తూ ఉంది. కానీ అక్కడ సుహా బేబీ అక్కడ లేని ఫైల్ని వెతకడంలో చాలా బిజీగా ఉంది. విశ్వ చూపు అర్థమైన భైరవ్ అతడి దగ్గర ఉన్న గన్ తీసి విశ్వ చేతిలో పెట్టాడు. అక్కడ జరుగుతున్న సీన్ని మెయిడ్స్ కూడా వాళ్ళ పని ఆపి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా, గార్డ్స్తో సహా. నా ఆఫీస్ విషయాలు అన్నీ నువ్వు ఆ నోయల్ గాడికి చేరవేయడం పెద్ద తప్పు కదరా, పొరపాటు అంటున్నావు. పైగా వాడి డబ్బులకు ఆశపడే కదా నువ్వు ఈ పని చేశావు, దాన్ని నేను పొరపాటని ఎలా అనుకోవాలి అంటూ ఆ గన్ తీసి వాడి తల మీద చిన్నగా తడుతూ ఉన్నాడు విశ్వ. విశ్వ చేతిలో గన్ చూడడంతో వాడికి వాడి చావు నిలువెత్తు విశ్వరూపంలో కనిపించింది. బాయ్ తప్పైపోయింది బాయ్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను బాయ్, నన్ను క్షమించు బాయ్, ప్లీజ్ బాయ్ అని విశ్వ 2 కాళ్ళు పట్టుకొని వాడు బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ నీకు నేను నరకానికి టికెట్ కన్ఫర్మ్ చేశారా, నువ్వెంత బతిమలన్నా వేస్ట్ అంటూ గన్కి సైలెన్సర్ ఫిక్స్ చేసి గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ వాడి తలలో దింపుతాడు, వాడి ఫేస్ అంతా స్మాష్ అయ్యేలా. అది చూసి శ్యామ గజగజా వణికిపోతే మెయిడ్స్ అందరూ కూడా సైలెన్స్గా చూస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఒక్కరికి మాత్రం భయంతో చెమటలు పడతాయి ఒంటి నిండా. కానీ ఆ భయం కనిపించకుండా వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉంటారు చాలా మటుకు. వాడిని వేసేసి ఆరామ్స్గా విశ్వ భైరవ్ వైపు చూడడంతో భైరవ్ విశ్వ చేతిలో ఉన్న గన్ తీసుకుంటే గార్డ్స్ వాడిని అక్కడ నుండి ఈడ్చుకుంటూ తీసుకువెళ్తే మెయిడ్స్ అందరూ వచ్చి అక్కడ పడ్డ వాడి బ్లడ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ అక్కడ ఏం జరగనట్టుగా చేస్తారు ఆ ప్రదేశాన్ని. అప్పుడే
సుహ రూమ్ నుండి నీరసంగా బయటికి వచ్చి, కిల్లర్, ఇక్కడ నువ్వు చెప్పిన ఫైల్ ఏదీ కనిపించడం లేదు అని పైనుండే అరుస్తుంది. సుహా పిలుపు వినగానే విశ్వ మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేసి, ఓకే బేబీ, ఇప్పుడు దాంతో అంత పెద్ద వర్క్ లేదులే, ఆఫీస్లో ఉందనుకుంటా ఫైల్, నేను రేపు చూసుకుంటానులే, నువ్వు వచ్చేయి అన్నాడు. హా, ఓకే అంటూ సుహ కిందికి వచ్చి చూసేసరికి అక్కడ భైరవ్ కూడా ఉండడంతో, భైరవ్, నువ్వు కూడా భోజనం చేద్దువురా అని పిలిచింది. వద్దు బాబీ, నేను తర్వాత తింటానులే అన్నాడు భైరవ్. అదేం కుదరదు, ఎప్పుడు తినమన్నా ఏదో ఒక సాకు చెప్తావు, పద, శ్యామ కూడా తింటుంది, నువ్వు కూడా తిందువు అని భైరవ్ని తీసుకెళ్ళి శ్యామ పక్కన కూర్చోబెట్టి అతడికి భోజనం వడ్డిస్తూ ఉంటే విశ్వ మొబైల్లో ఏదో చూస్తూ కూర్చుంటాడు. శ్యామ తినకుండా ఇంకా విశ్వనే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, నీకేమైంది శ్యామ, అలా బిగుసుకుపోయావు అంది సుహ. అప్పుడే విశ్వ శ్యామ వైపు చూసి కళ్ళు ఎగరేసేసరికి తను భయంగా గుటకలు మింగుతూ, ఏం లేదక్క అని తనకి తిండి సహించకపోయినా ఏదో 2 మెతుకులు తిన్నాను అంటే తిన్నట్టు తింటూ ఉంటుంది. సుహ భైరవ్కి శ్యామకి వడ్డించి తనకేదో పనుండి కిచెన్లోకి వెళ్ళేసరికి భైరవ్ శ్యామని కదిలిస్తాడు. ఏంటే తినకుండా అలా కూర్చున్నావు అని. ఇప్పుడు ఏం చేశారు బావా మీరు అని అడిగింది శ్యామ అయోమయంగా. నువ్వే నీ కళ్ళతో చూసావు కదా ఏం జరిగిందో, మళ్ళీ ఏం జరిగింది అని నన్ను అడుగుతావేంటే, ఇక్కడ జరిగిందేది బాబీకి తెలియకూడదు, అర్థమైందా అన్నాడు భైరవ్. అక్కకి తెలియకూడదు అన్న విషయం నాకు తెలుసు, కానీ మరీ అంత ఘోరంగా చంపేశారేంటి బావా అంది శ్యామ వణుకుతూ. ఇక్కడ ఇవన్నీ కామన్, కానీ నువ్వు తినవే అన్నాడు భైరవ్. ఇంకెక్కడ తినడం, కళ్ళు ఎదురుగానే మర్డర్ జరిగిన తర్వాత భోజనం ఎలా దిగుతుంది అని శ్యామ హ్యాండ్ వాష్ చేసుకుంటే సుహ విశ్వ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతూ ఫ్లోర్ వైపు చూసింది. తనకి సోఫా ఇట్స్ దగ్గర చిన్నగా బ్లడ్ మార్క్ కనబడడంతో వంగి దాన్ని చూసి, ఇక్కడ ఈ బ్లడ్ ఏంటి కిల్లర్ అని అడిగింది సుహ. నాకేం తెలుసు బేబీ, ఎవరికైనా దెబ్బ తగిలిందేమో, వాళ్ళ బ్లడ్ అక్కడ పడింది అనుకుంటా అన్నాడు విశ్వ. సుహ కోపంగా విశ్వ దగ్గరికి వచ్చి అతడి చెంప మీద చిన్నగా ఒక్కటి వేసి, నీ వేషాలు ఎవ్వరికైనా తెలియని వాళ్ళకి చెప్పు, నాకు కాదు కిల్లర్ అంది. నీ డాన్ వేషాలు ఏవైనా ఉంటే బయట చూసుకో, ఇలా ఇంట్లో చేస్తే మాత్రం నేను ఊరుకోని చెప్తున్నా అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది సుహ విశ్వకి. నీకు అసలు కొంచెమైనా సెన్స్ ఉందా? ఎవరైనా ఇంట్లోకి బయట గొడవలు తీసుకొస్తారా? నీకేదైనా ఉంటే బయట చూసుకోవాలి కానీ ఇదేం పని కిల్లర్ అని అడిగింది సుహ. బేబీ అది కాదు అన్నాడు విశ్వ. నువ్వు నోర్ముయ్, ముందు ఏది కాదు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఇక్కడ ఇంట్లో ఆడవాళ్ళం ఉంటున్నాం, భయపడరా నీ వేషాలు చూస్తే? ఇలాంటివన్నీ ఉంటే బయటికి వెళ్ళాలి, అంతేకాని ఇంకొకసారి ఇలాంటి వేషాలు ఇంట్లో పెట్టావంటే బాగుండదు కిల్లర్, నీ సంగతి చెప్తాను అంది సుహ. సుహ అంత తిడుతున్నా కూడా సైలెంట్గా తల కిందికే వేసుకొని టీచర్ ముందు పిల్లాడు ఎలా ఉంటాడో అలా ఉన్న వాళ్ళ బాయ్ని తలుచుకుని భైరవ్కి అస్సలు నవ్వు ఆగలేదు. అతడు నవ్వితే ఎక్కడ భైరవ్కి తన్నులు పడతాయేమో అని చాలా ఘోరంగా నవ్వాపుకుంటున్నాడు. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే నీ పాటికి నువ్వు సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? ఇంకొకసారి ఇలాంటి వేషాలు ఇంట్లో వేస్తావా చెప్పు అని అడిగింది సుహ. నో బేబీ అన్నాడు విశ్వ. గట్టిగా అంది సుహ. లేదు బేబీ, ఇంకోసారి చేయను అని తప్పు చేసిన వాడిలా విశ్వ తలదించుకొని చెప్తూ ఉంటే అక్కడ ఉన్న మెయిడ్స్ గార్డ్స్ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు విశ్వని. అసలు అతడి ముందు ఒకరు నోరెత్తితేనే బేర్ చేయలేని విశ్వ ఇప్పుడు భార్యకి అంతలా భయపడుతూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోయారు. భైరవ్ అయితే విశ్వని బయట ఎలా ఉంటాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో పోల్చుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు అతడి బాయ్ బాబీకి అంతలా భయపడడంతో. ఇంకోసారి ఇలాంటివి చేస్తే గట్టిగా తన్నులు పడతాయి చెప్తున్నా అని కోపంగా సుహ పైకి వెళ్ళిపోతే విశ్వ అప్పటికప్పుడే ఫేస్ సీరియస్గా చేసుకొని, ఇక్కడ క్లీన్ చేసిన మెయిడ్స్ ఎవరు అన్నాడు. అంతే, దెబ్బకు అక్కడ క్లీన్ చేసిన మెయిడ్స్ పని అవుట్ అని అర్థమైపోయి భయంగా 2 మెయిడ్స్ వచ్చి విశ్వ ముందు నిల్చోగానే వాళ్ళ ఇద్దరికి విశ్వ హ్యాండ్ ప్రింట్స్ గిఫ్ట్గా ఇచ్చేసి వాళ్ళని అప్పటికప్పుడే పనిలో నుండి తీసేశాడు. భైరవ్ హ్యాండ్ వాష్ చేసుకొని సైడ్ స్మైల్తో నవ్వుకుంటూ వెళ్తుంటే అది చూసిన విశ్వ
అతడి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి భైరవ్ వైపుకి విసిరాడు. ఇప్పుడు నేనేమన్నాను బాయ్ అన్నాడు భైరవ్ విశ్వ వైపుకు తిరిగి. నీ సంగతి తర్వాత చెప్తారా, ముందు అది పోయేలా ఉంది, దాన్ని రూమ్లోకి తీసుకువెళ్ళు అని శ్యామాని చూపించి అతడు సుహా కోసం వెళ్తాడు. సుహా వాష్ చేసిన బట్టలు తనవి అన్నీ కూడా వార్డ్రోబ్లో సర్దుకుంటూ ఉంటే విశ్వ వచ్చి ఆమెని వెనుక నుండి హత్తుకున్నాడు. కిల్లర్ వదులు అంది సుహా. నో, నా మీద కోపం పోయింది అని చెప్పు, వదిలేస్తా అన్నాడు విశ్వ. ఆహా, అస్సలు పోలేదు అంది సుహా. అయితే నేను కూడా వదలనుగా అన్నాడు విశ్వ. కిల్లర్ అంది సుహా. ఏంటి సుహా బేబీ అన్నాడు విశ్వ. ఎక్కువ అవుతుంది కానీలే అంది సుహా. నేను లేవను అన్నాడు విశ్వ. అరే నాకు పని ఉంది కిల్లర్, నాకన్నా ఎక్కువగా నీకు ఆ వర్క్ అన్నాడు విశ్వ. అవును అని చెప్పేసింది సుహా. ఓయ్ అలా అనకూడదు బేబీ నువ్వు అన్నాడు విశ్వ. నేను అలానే అంటాను, ఏం చేస్తావు ఏం చేస్తావు అని విశ్వ మీదకు వెళ్ళింది సుహా. 2 అడుగులు వెనక్కి వేసిన వాడల్లా విశ్వ మళ్ళీ ఓ అడుగు ముందుకు వేసి సుహాని గట్టిగా పట్టుకొని ఆమె పెదాలు అందుకున్నాడు. 5 నిమిషాల పాటు తను ఎంత గింజుకున్నా వదిలిపెట్టలేదు. కిల్లర్ ఏం చేస్తున్నావు అని ఆమె పెదవికి అంటుకున్న బ్లడ్ని తుడుచుకుంటుంది సుహా. ఇప్పుడైనా పోయిందా కోపం అన్నాడు విశ్వ. పోలేదు అని మళ్ళీ అక్కడి నుండి వెళ్ళబోయింది సుహా. కానీ విశ్వ సుహాని అక్కడి నుండి వెళ్ళనివ్వకుండా ఆమెని వాల్కి లాక్ చేసి, ఏంటి మేడం గారు చాలా కోపంగా ఉన్నారు, ఏం చేస్తే మేడం గారి కోపం తీరిపోతుంది అని ఆమె నుదుటి మీద నుండి వేలితో రాస్తూ ఆమె గడ్డం కిందికి తెచ్చాడు ఆ వేలుని. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.